రాజేష్ ఒకరోజు స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్తాడు. కానీ తను వెళ్ళేటప్పటికి షవర్ ఆల్రెడీ ఎవరో ఆన్ చేసి ఉంటారు. ఆ ఇంట్లో రాజేష్ తెప్పించి ఎవరు ఉండరు. రాజేష్ కి అనుమానం వచ్చి అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చూస్తాడు. కానీ అక్కడ రాజేష్ తప్ప ఎవరూ ఉండరు. రాజేష్ షవర్ ఆఫ్ చేసి కిందకి చూసినప్పుడు ఫ్లోర్ మీద ఎవరో చిన్నపిల్లవాడి అడుగు గుర్తులు ఉంటాయి. రాజేష్ ఎవరి అడుగు గుర్తులు అనుకుని వాటిని క్లీన్ చేస్తూ ఉంటాడు. సడన్ గా రాజేష్ వెనకాల ఉన్న అద్దంలోంచి పిల్లవాడు తనని పిలిచినట్టు అనిపిస్తుంది. రాజేష్ పైకి లేచి ఏంటా శబ్దమని చూస్తాడు. కానీ చుట్టుపక్కల ఎవరూ ఉండరు. రాజేష్ అద్దంలోకి చూస్తాడు. అద్దంలో తన ముఖం కాకుండా ఎవరో చిన్నపిల్లోడు కనిపిస్తాడు. రాజేష్ కళ్ళు మూసి తెరిచేటప్పటికి మళ్ళీ రాజేష్ ముఖమే అద్దంలో కనిపిస్తుంది. రాజేష్ బాత్రూమ్ నుంచి బయటికి వెళ్ళబోతాడు. కానీ బాత్రూంలో ఎవరో ఒక పిల్లాడు నిలబడుకొని అంకుల్ ఇటు రండి అని పిలిచినట్టు అనిపిస్తుంది. రాజేష్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఒక్కసారిగా ఆ పిల్లోడి ముఖం చూసి రాజేష్ భయపడతాడు. పిల్లవాడు నేను ఇక్కడే ఉన్నా అని చెప్పి మాయమైపోతాడు.